గంగా ప్రసాద్పై అసత్య వార్తలు రాస్తే ఖబర్దార్ అంటూ నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎందరో మాలాంటి పేదవాళ్లను ఎమ్మెల్యేలుగా చేసినటువంటి మంచి వ్యక్తి గంగా ప్రసాద్ అని అన్నారు. అలాంటి వ్యక్తిపై అసత్య వార్తలు రాస్తే ఊరుకునేదే లేదని సాక్షి పత్రిక విలేకరులపై సునీల్ కుమార్ మండిపడ్డారు. సాక్షి పేపర్లో పెద్దలు గంగా ప్రసాద్ గారి గురించి ఏదేదో రాశారు. ఏంటంటే ఇసుక చెన్నై తరలిస్తున్నామని చెప్పి, టోల్గేట్ దగ్గర పోలీసులు పెట్టారని చెప్పి, అలాగే ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన పైన బాధతో ఉండాలని చెప్పి రకరకాల వాక్యాలు చేసి రాశారు. చూడండి, సాక్షి పత్రిక విలేకరులారా, ఇలాంటి ఎదవలు ఎవరు ఉండరు. ఇలాంటి ఎదవ పత్రిక ఎక్కడా ఉండదు. సిగ్గుందా అసలు? నీ పత్రిక పుట్టుకే ఒక అవినీతి పత్రిక. ఏం చేస్తున్నారు? ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సిలికా ఒకరే జర్నల్ చేస్తున్నారు, కోర్టు తిన్నారు. ఏనాడు ఒక పదవి రాశారు మీరు? చెప్పండి. వార్జీ మీ వాళ్ళు తిన్నారు, మీ మంత్రులు తిన్నారు. ఏం ఒక్క పత్రిక రాశారా? మీరు చేస్తున్న అవినీతి ఎక్కడ రాసుకున్నారా? సిగ్గుందా? ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ చేయనటువంటి కుంభకోణాలు చేసినటువంటి మీపై మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి మీరు ఈరోజు మా నాయకుడు గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడడం నిజంగా ఎట్లుందంటే